శతాబ్దాల చరిత్రకు ఆనవాలు ఉండ్రుగొండ కొండలు ప్రకృతి రమణీయత సుందర దృశ్యాలతో కట్టిపడేస్తాయి. ఎందరో రాజులు దీనిని కేంద్రంగా చేసుకుని పాలన కొనసాగించారు. అడిగిందే తడువుగా వరాలిచ్చే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు భక్తి పారవస్యానికి ప్రతీకగా ఎన్నో ఆలయాలకు నిలయంగా నిలిచింది ఉండ్రుగొండ గిరిదుర్గం. వందల ఏళ్ల చరిత్ర కలిగి పర్యాటకులకు కనువిందు చేస్తున్న ఉండ్రుగొండ గిరిదుర్గంపై ప్రత్యేక కథనం. 6000 ఏండ్ల చరిత్ర, చుట్టూ 12 కొండలు, కొండకు ఆలయం, పురాతన శిల్పాలు ఒకటేమిటి, అడుగడుగున చారిత్రక నేపథ్యంతో అలరారుతోంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు, సూర్యాపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి కేవలం 3.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 8 కొండలను కలుపుతూ సుమారు 1000 ఎకరాల అభయారణ్యంతో ఉంటుంది ఈ ప్రాంతం. ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహం 1000 ఏండ్ల నాటిదని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఈ ప్రాంతాన్ని చాళుక్యులు, విష్ణువర్ధనులు, శాతవాహనులు, కాకతీయులు పరిపాలించారు. శ్రీకృష్ణ దేవరాయలు సైతం ఉండ్రుగొండ కోటను ముట్టడించి ఆయన సైన్యాన్ని ఇక్కడ ఉంచినట్లు చరిత్ర చెబుతోంది. ఉండ్రుగొండ గిరిదుర్గం క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి రాజుల పరిపాలనలో కొనసాగింది. ఇక్కడ 3వ శతాబ్దంలో విష్ణుకుండినులతో పరిపాలన మొదలైంది. తర్వాత 9వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు కళ్యాణ చాళుక్యులు, కుందూరు చోళులు, రేచర్ల నాయకులు, 13వ శతాబ్దంలో కాకతీయులు, 14వ శతాబ్దంలో గజపతి రాజులు, 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడి నుంచి పరిపాలన సాగించారు. 18వ శతాబ్దంలో నిజాం నవాబు ఏలుబడి సాగించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇటీవల దొరికిన కొన్ని శాసనాల ఆధారంగా దుర్గంలోని కొలిమి చావిడి, ఏనుగుల దర్వాజా ప్రతాపరుద్రుని పరిపాలనలో ప్రత్యేకమైనవని చెప్తున్నారు. అప్పట్లో ప్రతాపరుద్రుడు తమ సేనతో కొలిమి చావిడిలో సమావేశం నిర్వహించినట్టుగా చెబుతారు. శత్రు సైన్యంపైకి తమ సైన్యాన్ని ఏనుగులతో పంపించేందుకు ఏర్పాటు చేసుకున్న ద్వారమే ఏనుగుల దర్వాజాగా పిలుస్తున్నారు. ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని స్థానికులు గుర్తించారు. అప్పటి నుంచి నెమ్మదిగా ఈ ఆలయం ప్రాచుర్యంలోకి వస్తోంది. ఉండ్రుగొండలో వెలిసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని పండితులు నిత్యం సేవిస్తూ ఉంటారు. పర్వదినాల్లో స్వామివారిని కోనేరులో విహరింపజేస్తారు. దసరా, దీపావళి, శివరాత్రి, వినాయక చవితి లాంటి పండగ రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా స్వామివారికి అష్టోత్తర కార్యక్రమాలు, నైవేద్యాలు పెట్టుకుంటూ ప్రతి నెలలో కూడా ప్రతి స్వాతి నక్షత్రానికి స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజు కూడా సుదర్శన హయగ్రీవ నారసింహస్వామివారి మహాహోమం జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎన్నో మహిమలున్నాయని ఇక్కడి ఆలయ పండితులు చెప్తున్నారు. ప్రతి పౌర్ణమి రోజున సుదర్శన యాగం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కళ్యాణం జరగని వారు, సంతాన భాగ్యం లేనివారు, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు ఈ స్వామివారిని దర్శించుకుంటే సమస్యలు తొలగిపోతాయని చెప్తున్నారు. ప్రతి పౌర్ణమికి చుట్టూ తిరుగుతూ దండం పెట్టుకుని ఒక ఆధ్యాత్మికతను, ఒక మానసిక ఉల్లాసాన్ని పొందడానికి ఎంతో దూరం వెళ్తూ ఉంటాము. అలాంటిది మనం ఇక్కడే ఈ పర్యాటక ఇదంతా కూడా చూస్తూ ఉంటే చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది అండి. అసలు సూర్యాపేటలో ఒక 10 కిలోమీటర్ లోపల ఇంత మంచి క్షేత్రం ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మొత్తం 13 దేవాలయాలు ఉంటాయండి. అందులో 7 వైష్ణవ దేవాలయాలు, 6 శైవ దేవాలయాలు, అలాగే ఆంజనేయ స్వామి
అవి కూడా టెంపుల్స్ కూడా 18 ఉంటాయి. ప్రతి సోమవారంతో పాటు పర్వదినాల్లో ఇక్కడికి భక్తులు భారీగా తరలి వస్తారు. నల్లగొండ సహా ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలి వస్తారు. ఆంధ్ర నుంచి వచ్చే భక్తులు సైతం ఈ ఆలయాన్ని చూసి సింహాచలం స్వామివారిలాగే ఉన్నారని చెప్తున్నారు. ప్రకృతి అందాలు, ప్రశాంత వాతావరణం అద్భుతంగా ఉన్నాయంటున్నారు. రాతి కట్టడం చూడు, అప్పుడు కట్టిన కట్టడాలు ఎలా ఇప్పటికి కూడా చిరస్థాయిగా మిగిలిపోయినాయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇక్కడ ఆహ్లాదకరంగా ఉందన్నటువంటి విషయాన్ని తెలియజేసి అందరు ఇక్కడికి వచ్చి ఒకసారి చూసి మన ప్రభుత్వ నాయకులు కానీ, గవర్నమెంట్ కానీ, జనాలు కానీ దీన్ని అభివృద్ధి చేయాలని మా అందరి తరపున కూడా మేము కోరుకుంటున్నాము. అడుగడుల దేవుడు ఇట్లాంటి ఆంజనేయ స్వాములు నేను చూసినంత వరకు 18 ఆంజనేయ స్వాములు నేను చూసిన సెంతురం వేసినాం. ఆ స్వామివారికి ఆనాడు ఋషులు మునులు తపస్సు చెక్కిన ఈ శిలాలి ఎంతో చారిత్రక నేపథ్యం, చుట్టూ ఆలయాలు, పురాతన శిల్పాలు, ప్రకృతి అందాలు కలిగి ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని ఉండ్రుగొండ వాసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతానికి రోడ్డు బాగు చేసి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. 5వ శతాబ్దం నాటి నుండి కూడా ఇక్కడ లభించిన శాసనాలు వాటి వల్ల మాకు దాఖలాలు దొరికాయి. ప్రభుత్వం ఇంకా దీనికి చొరవ చేసుకొని ప్రమోషన్ లాగా యాక్టివిటీస్ చేసినట్టయితే ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం. ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో సహకారం అందకపోయినా ఈ ప్రాంత అభివృద్ధికి ఉండ్రుగొండ యువకులు ఓ సొసైటీగా ఏర్పడ్డారు. సోషల్ మీడియా ద్వారా ఈ ఆలయం విశిష్టతలను ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని అన్ని ఆలయాలకు రోడ్డు మార్గాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎత్తైన కొండలుండడంతో ట్రెక్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కోనేరులో బోటింగ్ అనుమతుల కోసం అప్లై చేసినట్లు చెప్పారు. ఉండ్రుగొండ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు చెప్తున్నారు. వసతులు మెరుగైతే ఇక్కడి యువతకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అంటున్నారు.